హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మార్కెట్ వచ్చేసి సైడ్ వే మార్కెట్. ఓకే. అండ్ సైడ్ వే మార్కెట్‌లో ఎలా ట్రేడ్ చేయాలో నిన్న కూడా చెప్పాను. ఇవాళ కూడా నేను ట్రేడ్స్ అలాగే ప్రొవైడ్ చేశాను. అండ్ మనకు ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కూడా అయిపోయింది. సైడ్ వే మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ సైడ్ వే మార్కెట్, దాన్ని మనం ఎలా కనిపెట్టాలి అని ఆల్రెడీ సీజన్ 3లో 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్‌లో ఎయిత్ పార్ట్, సారీ ఎయిత్ కాదు, సెవెంత్ పార్ట్ సైడ్ వే మార్కెట్ అని వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఈ వీడియో లేకపోతే చూడలేదు అంటే మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా మన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళండి. అక్కడ ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్ లో సీజన్ 3లో సెవెంత్ పార్ట్ అనేది మీరు సైడ్ వే మార్కెట్ గురించి మీకు కనిపిస్తుంది. మీరు దాన్ని కంప్లీట్ గా వాచ్ చేయండి. ఓకే. ఇవాళ మార్కెట్ లో వచ్చేసి మనకు ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ టార్గెట్ అచీవ్, థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్ నేను ఎంబడే ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా సెన్సెక్స్ లో బోత్ సైడ్ నేను పి సైడే ఇచ్చాను. సెన్సెక్స్ మనకు దొరికింది కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది 3 పాయింట్ డిఫరెన్స్ తో బయ్యింగ్ అనేది దొరకలేదు. సో థర్డ్ ట్రేడ్ మిస్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ ట్రేడ్ దొరికింది కదా, ఆ ఫోర్త్ ట్రేడ్ నే థర్డ్ ట్రేడ్ అనుకుందామని సెన్సెక్స్ ఇచ్చా దొరికింది కాబట్టి థర్డ్ ట్రేడ్ అని కన్ఫర్మ్ చేశాను. ఎందుకంటే మన థర్డ్ ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి. ఓకే. ఇక్కడ 240 to 45 ఎంట్రీ అని చెప్పాను. ఇన్ బిట్వీన్ ఎంట్రీ దొరికింది. 258, 270, 281, 293, 304 చెప్పాను. 303 వెళ్ళింది కానీ 304 వెళ్ళలేదు. ఆ 304 వెళ్ళి ఉంటే మన ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళింది, బట్ అది మనకు ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి మనం లాస్ట్ టార్గెట్ అనేది చూడం. ఇవాళ మనకు బోత్ సైడ్ ఆపర్చునిటీస్ దొరికాయి. మీకు చూపిస్తాను నేను. ఇవాళ మనకు ట్రెండ్ లైన్ కూడా దొరికింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ కాగానే ఇన్ బిట్వీన్ ట్రేడ్ అవుతుంటే నేను సెన్సెక్స్ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ గురించి మన ఫస్ట్ అండ్ సెకండ్ పీడిఎఫ్ ఒకటే పీడిఎఫ్, అదే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ కలిపి నేను ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. ఆ పీడిఎఫ్ లో ప్రాపర్ గా నేను చెప్పాను ఎలా ట్రెండ్ లైన్ అనేది మార్క్ అవుతుంది. డౌన్ ట్రెండ్ లైన్ అనేది, లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఫస్ట్ రెడ్ క్యాండిల్ టు సెకండ్ రెడ్ క్యాండిల్, అండ్ లోవర్ లో ఇంకా హై, లోవర్ హై, ఇది మనకు ఇంపార్టెంట్ చాలా. దాని తర్వాత ఇక్కడ ఏమవ్వాలి అంటే ఫస్ట్ లో టు సెకండ్ లో అనేది రెడ్ క్యాండిల్ టు రెడ్ క్యాండిల్ మార్క్ అయితే ఒక ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ కింద రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్లింగ్ అని కంటిన్యూ అవుతుంది అని ఇక్కడ నేను చూపించాను. సేమ్ ఇలా మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక లో, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక లో. ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఈ రెడ్ క్యాండిల్ ఇలా మార్క్ అయింది. ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ కాగానే ఇమీడియట్ గా ట్రేడ్ అనేది షూట్ అవుట్ అయింది. అలా ఇవాళ సెల్లింగ్ అనేది ఇలా కంటిన్యూ అయింది. ఆ సెల్లింగ్ వల్లనే ఇవాళ మన ట్రేడ్ చూసుకున్నట్టయితే 2:23 PM కి మన ట్రేడ్ దొరికింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 1:26 PM కి దొరికింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:41 కి ట్రేడ్ దొరికిన, బట్ మనకు అది ఎంట్రీ ఎప్పుడు అయింది అంటే 10:41 11 o'clock కి మన ఎంట్రీ అయింది. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయింది కాబట్టి. ఓకే. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, ఇక్కడ రిజెక్షన్ లో కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగింది. మనం ట్రేడ్ చేస్తే, నేను ట్రేడ్ మన పర్సనల్ గ్రూప్ లో ప్రొవైడ్ చేసిన, ఫర్ లర్నింగ్ పర్పస్ ప్రొవైడ్ చేసిన, వితౌట్ అనాలిసిస్ నేను ట్రేడ్ అనేది ఇవ్వను. నేను పర్సనల్ గా ట్రేడ్ చెయ్యను. ఆపర్చునిటీ ఉండాలి, ట్రేడ్ కనిపించాలి, ట్రేడ్ ప్లాన్ ఉండాలి, ఆ ప్లాన్ తో మనం వెళ్ళాలి. ఆ ట్రేడ్ ప్లాన్ మీద డిసిజన్ మేకింగ్ అనేది 100% ఉంటేనే మనం మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. సెకండ్, అలాంటి ట్రేడే వేరే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయాలి. ఏదో చేతికి వచ్చింది కదా, కనిపిస్తుంది కదా, ట్రెండ్ లో ఉంది కదా అన్నట్టు నోట్కి వచ్చినట్టు ఎవరికి ట్రేడ్ మీరు కూడా చెప్పకండి, నేను కూడా చెప్పను. బికాస్ నాది మొత్తం అనాలిసిస్. ఓకే. సో ఇవాళ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నాం. ప్రాపర్ గా ట్రెండ్ లైన్ కూడా మార్క్ అయింది మనకు. ఆల్ గుడ్. ఇప్పుడు రేపు మన దగ్గర ఏం అనాలిసిస్ ఉంది, రేపు మనం మార్కెట్ ని ఎలా చూడాలి, వాట్ ఈస్ అవర్ టుమారోస్ ట్రేడ్ ప్లాన్ అంటే సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఉంది మన దగ్గర. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యూ కెన్ సీ హియర్. ఒకటి వచ్చేసి ఇక్కడ, సెకండ్ వచ్చేసి ఇక్కడ. అండ్ ఈ రెండిట్ల దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సింపుల్, ఈ పాయింట్ అనేది రిజెక్టెడ్ పాయింట్, ఈ పాయింట్ అనేది ట్రేడెడ్ పాయింట్, నాట్ రిజెక్టెడ్ పాయింట్, ఇట్స్ ఏ ట్రేడెడ్ పాయింట్. ఓకే. అండ్ ఇప్పుడైతే 1 on 2 పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, 3 పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను. బట్ మీరు అబ్జర్వ్ చేయలేదు చాలా మంది. మీకు నేను చెప్తాను,
నేను బ్రేక్అవుట్ మీద కూడా ప్రాపర్ క్యాండిల్స్ అనాలిసిస్ అనేది కూడా ప్రీవియస్ పట్టి దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి అని కూడా ఒక పీడిఎఫ్ రెడీ చేశాను బ్రేక్అవుట్ ది. సెకండ్ వచ్చేసి బ్రేక్ డౌన్ ది కూడా నేను ఒక అనాలిసిస్ పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేశాను. మీకు బ్రేక్ డౌన్ ది కూడా చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ అ బ్రేక్ డౌన్. ఇట్స్ ఏ కంప్లీట్ బ్రేక్ డౌన్ పీడిఎఫ్. అంటే టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, రీటెస్ట్, ఆర్డర్ బ్లాక్, వితౌట్ ఆర్డర్ బ్లాక్ కూడా ట్రేడ్ ఎలా చేయాలి, ఇది బ్రేక్అవుట్, ఇది బ్రేక్ డౌన్. న్యూ పీడిఎఫ్స్ నేను ప్రిపేర్ చేశాను. బట్ ఇది ఇప్పుడు నేను ఇవ్వను. మన 4th సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇవైతే 2 పీడిఎఫ్స్, అవి అయితే టోటల్ 8 పీడిఎఫ్స్. ఇప్పుడు ఓన్లీ 2 రెడీ అయ్యాయి. ఇంకా 6 పీడిఎఫ్స్ మీద నేను వర్కౌట్ చేస్తున్నాను. ప్రాపర్ అనాలిసిస్ తో మళ్ళీ మీ ముందల నేను ఒక కొత్త రకమైన మార్కెట్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ అనేవి పెట్టబోతున్నాను. ఆల్రెడీ ఇంత నేర్పించినందుకే రెగ్యులర్ గా ప్రాఫిట్స్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఇంకా మన ప్రీమియం కూడా మన పర్సనల్ గ్రూప్ కూడా చాలా బాగా గ్రో అయింది. మోర్ దెన్ చాలా మంది ఉన్నారు, చెప్పలేను నేను. ఓకే, లర్నింగ్ స్టూడెంట్స్ అయితే ఒక్క హింట్ ఇవ్వగలను, అబౌవ్ 150 మెంబర్స్ లర్నింగ్ స్టూడెంట్స్ అయిపోయారు మనకు. ఆల్ గుడ్. అందరు లైవ్ లో కూడా నడుస్తున్నారు, ఆఫ్లైన్ లో కూడా నేను మన సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ప్రాపర్ నాలెడ్జ్ అనేది మార్కెట్ మీద ఎలా గెయిన్ చేయాలి, పేషెన్స్ తో ఎలా ట్రేడ్ చేయాలి అని నేర్పిస్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి మన దగ్గర. వితౌట్ ఈ 2 లెవెల్స్ బ్రేకింగ్ ఆర్ బ్రేక్అవుట్ మనం మార్కెట్ లో అనేది ట్రేడ్ చేయకూడదు. సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ కూడా ఇప్పటిదాకా నేను చెప్పాను. బ్యాంక్ నిఫ్టీలో అదే రీజన్. మన ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యింది. ఇవాళ లైవ్ మార్కెట్ లో ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయ్యింది కాబట్టే నేను ట్రేడ్ అనేది సెన్సెక్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ గా ఇచ్చాను. బట్ సెన్సెక్స్ దొరికింది, బ్యాంక్ నిఫ్టీ దొరకలేదు. సో ఇది ఇవాళటి ఓకే, ఇవాళ అయిపోయింది. ఇప్పుడు మనకు రేపు కూడా అనాలిసిస్ కదా, రేపు కూడా మనం సెన్సెక్స్ లో అనాలిసిస్ పట్టాలే కదా. సింపుల్. ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ స్టిల్ నౌ యాక్టింగ్ యాజ్ ఎ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇవాళ బ్రేక్ అయింది. ఓకే, 84,630 లెవెల్ అనే సింగిల్ లెవెల్ రేపు మార్నింగ్ ఇక్కడ బ్రేక్ అయ్యి విత్ గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ సెన్సెక్స్ మీదికి వెళ్తే ఇమీడియట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఇమీడియట్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో షో అవుతుంది. ఓకే, మీ అందరికీ తెలిసిందే, నేను నిఫ్టీలో అయితే ట్రేడ్ చేయను, అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను. నేను ట్రేడ్ ఎందుకు చేయను అంటే మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బ్రేక్అవుట్ దొరికిన ప్రాపర్ మూమెంట్ ఉండదు, బ్రేక్ డౌన్ దొరికిన ప్రాపర్ మూమెంట్ ఉండదు. ప్రీమియం మెల్టింగ్ అయ్యి 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 అది టార్గెట్ ఇచ్చే వరకు అలసిపోతాం. సో నేను అనేది దాన్ని అవాయిడ్ చేస్తాను. మీ ఎవరికి నేను సజెషన్ ఇవ్వను దాన్ని అవాయిడ్ చేయమని. అది మీ ఇష్టం, మీ ఎక్స్పీరియన్సెస్. నేను అవాయిడ్ చేయమని చెప్తే మరి నా మీద కాపీ రైట్స్ వచ్చేస్తాయి. ఓకే, లేకపోతే ఏదో నా సజెషన్ ఇస్తున్నాడు, నెగిటివ్ మాట్లాడుతున్నాడు, నా యూట్యూబ్ కూడా బ్లాక్ కావచ్చు. సో జెన్యున్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకెందుకో ఇది నచ్చదు, చాలా లేట్ గా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ప్రాపర్ అనాలిసిస్ ఉన్నా, దట్స్ వై నేను దీన్ని అవాయిడ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఇది బ్రేక్ అయింది, యాజ్ ఎ బ్రేక్అవుట్ అని మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ చేసింది. ఓకే, ఇప్పుడు రేపైనా కానివ్వండి, ఎల్లుండి అయినా కానివ్వండి, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. మన త్రీ సీజన్ 3 వీడియోస్ లో కూడా నేను చెప్పాను. సీజన్ 3 వీడియోస్ లో మన ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటాయని కూడా ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే, ఇది బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఇలా ఈ ఈ మూమెంట్ అనేది మార్కెట్ లో మనకు చూడడానికి దొరుకుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటి, నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఆలోచిద్దాం, ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ మనం ఆలోచించాలి. ఓకేనాటి, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.